సబ్స్క్రైబ్ చేసుకోండి S9 ఫోకస్ యూట్యూబ్ ఛానల్. కొల్లూరు మండలం కిష్కందపాలెం గ్రామంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఇంటింటికి తిరిగి రైతులతో మమేకమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. పంట వేసిన దశ నుంచి పంట కోత వరకు 3 విడతలుగా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసి రైతుల్ని ఆదుకున్నామని తెలిపారు. రైతు కుటుంబంలో పుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతుల కష్టాలు బాగా తెలుసున్నారు. రైతులకు ఎప్పుడు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది, సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని, డ్రోన్లు, ఆధునిక యంత్రాలు ఉపయోగించి ఖర్చులు తగ్గించుకొని ఆదాయం పెంచుకోవాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వంలో డ్రైన్లు, కాలువలు శుభ్రం చేయకపోవటం వల్ల రైతులు నష్టపోయారు. డ్రైన్లు, కాలువలు క్లీన్ చేస్తున్న పేరుతో వాళ్ళ పార్టీ నాయకులు డబ్బులు దండుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రైన్లు, కాలువలు శుభ్రం చేసి చివరి ఎకరా వరకు నీరు అందిస్తున్నామని తెలిపారు. రైతు పక్షపాత ప్రభుత్వం, రైతులకు ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. ఈ చిక్కుడుకాయ ఉన్నంత టేస్ట్ ఏది ఉండదు. చిన్న చిక్కుడు సార్ చాలా బాగా వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారి స్వాగతం, సుస్వాగతం. అనే రైతులు కూడా మీరు అందరూ కూర్చుంటే 10 నిమిషాల్లో మీటింగ్ కూర్చోవాలి. మీరు అందరూ కదా సార్, మెల్లగా ఏంటంటే సార్ ఇది మన ఇండియాలో తయారవుతుంది సార్. మన మనీ బయటకు వెళ్కుండా ఉంటుంది సార్. ఇది ఒక సాయిల్ పాడవుతుంది, పంట మీద పడిపోతుంది. ఎకరానికి వచ్చి 1.5 లీటర్స్ పనిచేస్తుంది. మెల్లగా అంటే ఒకేసారి కావాలి సార్, ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది సార్. అట్లా చేసి ట్రై చేయమని బాగుందంటే అప్పుడు మీరే తీసుకుంటారు. ఇది నేను బెట్ట టైంలో ఇది పనిచేసినంతగా మామూలు పైగా ఇప్పుడు పల్సెస్ ఇక్కడ మినువులు పెస్తుంది కదా సార్. మనకి ఇక్కడ లేకపోయినా అటు మన అమృతులు, చుండూరు ఎక్కడైతే ఉంది కదా, దానికి ఏ విధమైన ఎరువు వేయరు. కానీ ఇది స్ప్రే చేస్తే, ఇది కానీ ఇది 2 కలిపి కనుక స్ప్రే చేస్తే 12 బస్తాల దాకా పండింది సార్. వేసిన వాడారు సార్, పల్సెస్ మీద వాడారు, వరిలో వాడలేదు. బాగా వాడుతున్నారు సార్. ఇది కూడా పసుపులో పనిచేస్తుంది, నిమ్మలో, మిర్చి అన్నిట్లో పనిచేస్తుంది. అంటే ఇవి కొంచెం సార్ కెమికల్ ఫెర్టిలైజర్స్కి బదులు మన బీసీ ల్యాబ్లో అమరావతిలో చేస్తుంది. ఇది వేసిన భూమిలో మొక్క కలుపుకుంటే అలాగే ఉండిపోతుంది సార్. తీసుకుని ఒక మొక్క ఇచ్చి మళ్ళీ మొక్క కలిపి పొలంలో చిన్నేస్తే వర్షం పడినప్పుడు అవి మొలకెత్తి భూమికి బాగా బలాన్ని ఇస్తాయి. అన్ని రకాల జీవ వైవిధ్యం ఉండటం వల్ల నేలలో జీవరాశులు కూడా పెరుగుతాయి సార్. నేలలో ఇప్పుడు ఉండట్లేదు. వాళ్ళ చేత మన ప్రాక్టీస్ అన్ని చేసాం. 9 నుంచి 11 రకాలు మరి స్వర్ణాంధ్ర 2047 కోసం అని చెప్పి లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ పంచసూత్రాలను తీసుకోవడం జరిగింది. దీంట్లో మొదటిది నీటి భద్రత. నీటి భద్రత అంటే నీటిని వృధా పోనీయకుండా తక్కువ నీటితో ఎక్కువ ఏరియాని పంటలు పండించుకోవడం అనేది దీంట్లో ముఖ్య ఉద్దేశం. అంటే మనకు వచ్చిన నీటిని వరి పండించుకోవడమే కాకుండా 1 ఎకరా వరి పండించే నీటితో 2-3 ఎకరాలు నీటి వృధాన్ని అరికట్టుకోవడము, వచ్చిన నీటిని ఎఫిషియెంట్గా వాడుకోవడం అనే వాటిని చూసుకొని వేసుకోవడమే కానీ ఏ రొటీన్ కూడా ఏ పంటలకైతే మంచి రేటు వస్తుందో అవి చూసుకొని వేసుకోవాల్సిందిగా మనకి తెలియజేయాలి. మీ ఆదాయం పెరగడం ప్రభుత్వ లక్ష్యం, మీ కుటుంబం సంతోషంగా ఉండడం నా సంకల్పం. ముఖ్య అతిథిగా చేసినటువంటి మనందరి అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి చేసిన రైతాంగం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నుంచి కూడా ముఖ్యంగా
రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అనేక చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం వారికి అవసరమైన పంట సహాయం కొరకు 20,000 రూపాయలు అందించడం జరిగింది. 2 రోజుల క్రితం 3వ విడత 6,000 రూపాయలు రైతులకు సంబంధించిన అన్ని అకౌంట్లోకి పెట్టడం మనందరం గమనించాం. అదేవిధంగా ఒకసారి ఈ ప్రభుత్వ ప్రాధాన్యతను మనం గమనించినట్లయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్ని రంగాల్లో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అనేది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ రంగంలో అభివృద్ధి సాధించడం ద్వారా రాష్ట్ర పురోగతికి తోడ్పడే విధంగా ప్రభుత్వం అందరూ గమనించాలి. గత ప్రభుత్వ పరిపాలన మనం గమనించినట్లయితే అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసినట్లే వ్యవసాయ రంగాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి పట్టించుకోని పరిస్థితి మీరందరూ గమనించారు. ఒకసారి మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో నీటి వినియోగదారుల సంఘాలు ఉండటం కానీ, వాటికి సంబంధించిన ఎన్నికలు కానీ, కాలంలో కూడికలు తీయడం కానీ ఏం జరగలేదు. అవి ఏం చేయకుండా బిల్లులు మాత్రం చేసేసుకోవడం మనందరం గత ప్రభుత్వం పనితీరులో గమనించాం. అలా కాకుండా రైతాంగానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు మనకి ఈరోజు మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ విప్లవంలో భాగంగా రైతాంగానికి సంబంధించిన ఒక యాప్ క్రియేట్ చేయడం మేడం గారు ఎప్పుడైతే చెప్పారు. రాబోయే రోజుల్లో ఎరువులు తీసుకోవాలన్నా కూడా మనం ఒక యూనిట్ నెంబర్ కలిగి ఉండాలి. కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలు మనందరం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో కాబట్టి ప్రభుత్వ అధికారులు ఏ సూచనలు అయితే చేస్తారో పంట నమోదు చేయడం, అదేవిధంగా కేవైసీ చేసుకునే విధానంలో కానీ వారు చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తూ ప్రభుత్వం ద్వారా అందే అన్ని సహాయాన్ని మనం పొందే విధంగా కూడా వ్యవహరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతాంగం సంక్షేమం కోసం పనిచేస్తుందని మీ అందరికీ తెలుసు. ఇలాంటి ప్రభుత్వాన్ని మీరు మళ్ళీ ఆదరించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ గారు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ గారు, సంఘం డైరెక్టర్ గుత్తికొండ జ్ఞానానంద భగవాన్ గారు, ఏడీఏ గారు, తోకలాంపేట సర్పంచ్ కృష్ణమోహన్ గారు, డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ కల్వర్తి కోటేశ్వర గారు, యార్లగడ్డ శ్రీనివాసరావు గారు, దోనపూడి సొసైటీ అధ్యక్షులు మహేష్ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా ఇతర అధికారులు, విచ్చేసిన రైతు సోదర సోదరి పాత్రికేయులందరూ కూడా నమస్కారం. ఈరోజు మేము వచ్చినటువంటి ప్రధాన కార్యక్రమం అంతా కూడా అందరూ చెప్పారు. రైతన్న మీకోసం ఇటీవలే 3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పేరు మీద ఎన్నికల ముందు రైతాంగానికి ఇచ్చిన హామీలో ఒకటిగా ఉన్నటువంటి 20,000 రూపాయల సంవత్సరానికి రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పినటువంటి హామీ 3వ విడత నిధులు జమ చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇచ్చిన మాట ప్రకారం రైతుల కోసం రైతు పక్షపాతంతో పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. పోతే రైతాంగానికి సంబంధించి తీసుకోవాలన్నటువంటి జాగ్రత్తలు, మెళకువలు అన్ని కూడా ఏడీఏ గారు వివరంగా చెప్పారు. ఏ విధంగా ఈ ఆన్లైన్ లో పంట నమోదు చేసుకోవాలి, ఈకేవైసీ ఎలా చేయాలి, భవిష్యత్తులో వాటి అవసరం ఎంత ఉంది, ఆవశ్యకత ఎంత ఉంది అనేది కూడా మీ అందరూ కూడా విడమర్చి చెప్పారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మెళకువతో ఉంటారని చెప్పి ఆ కార్యక్రమాలను పూర్తి చేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే
రైతు విత్తనం మొలకెత్తిన కాడ నుంచి మొక్క అయితే మొక్క నాటినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం పంట మొదలైన కాడ నుంచి దిగుబడి చేతికి వచ్చి వాటిని మార్కెట్కి తరలించేంత వరకు కూడా బాధ్యత తీసుకోవాలి, రైతుకు అండగా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అంటే ఆయనకి ప్రతి సమస్య పట్ల పూర్తి అవగాహన ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఒక వ్యవసాయదారుడిగా, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ప్రతి ఒక్క రైతు గురించి కష్టం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా తెలుసు. కాబట్టి వ్యవసాయం అంటే ఏదో 20,000 రూపాయలు రైతులకు సంవత్సరానికి ఇచ్చాము, మన బాధ్యత తీరిపోయిందని అనుకునే ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం. గతంలో 20 నెలలకు ముందు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం 13,500 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి 7,500 రూపాయలు వాళ్ళు ఇస్తే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 7,500 రూపాయలు ఇచ్చి పూర్తిగా చేతులు దులిపేసుకున్నటువంటి పరిస్థితి. రైతుకు సంబంధించి ఏ అంశంలో కూడా సహకరించినటువంటి పరిస్థితి లేదు, సహాయపడినటువంటి పరిస్థితి లేదు. రైతు ప్రధానంగా వ్యవసాయం చేయాలంటే సాగునీటి రంగం బాగుండాలి. కాలువ చివరి భూముల వరకు కూడా నీరందే విధంగా చర్యలు తీసుకోవాలి. తర్వాత అంటే లంకల్లో ఒక సమస్య ఉంటుంది, మిగతా ప్రాంతాల్లో ఒక రకమైన సమస్యలు ఉంటాయి. కానీ ఇది చెప్తాను, ప్రధానంగా నీటి వనరులు వినియోగం అనేది ప్రధానం. నీటి వనరు వినియోగ రంగం మీద అత్యధికంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ₹1 కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. కాలువలన్నీ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయినాయి, పాడైపోయినాయి. కనీసం మెరక తీసేవాళ్ళు లేడు, కాలువలు పూడికి తీసేవాళ్ళు లేరు, తూటికాడ తీసేవాడు పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. మరి డబ్బు ఖర్చు కాకుండా ఉందంటే వాళ్ళ నాయకులు, తాబేదారులు ఆ పేరు మీద కోటాను కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా డ్రా చేసుకొని తినేస్తారు. ఈరోజు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. వచ్చిన సంవత్సరమే, అధికారంలోకి వచ్చిన సంవత్సరమే రిపేర్లు మొదలు పెట్టాం, పోయిన సంవత్సరం కొంత మొదలు పెట్టాం. ఈ సంవత్సరం కూడా మన నియోజకవర్గంలో ఈ కాలువల రిపేర్లకు కానీ దేనికన్నా కానీ డ్రైనేజ్ వ్యవస్థకు కానీ కాలువలకు కానీ 3.5 కోట్లు ఇప్పటికి శాంక్షన్ అయి ఉంది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ పంపుతాం. అంటే ఎంత అవగాహన ఉంటుందని. 3.5 కోట్లు ఒక నియోజకవర్గానికి ఇచ్చారంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 500-600 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది 175 నియోజకవర్గాలు. అంటే అవగాహన. నీటిపారుదల రంగం ప్రతి సంవత్సరం ఈ సీజన్ లో ఈ మార్చి నుంచి జూన్ మళ్ళా వర్షాలు పడే లోపు ఆ కాలువలు బాగు చేసుకుంటేనే మళ్ళీ రైతు పంట మొదలయ్యడానికి సీజన్ స్టార్ట్ అయ్యే లోపు నీళ్లు ఇవ్వగలుగుతాం. కాబట్టి దాని మీద పూర్తి అవగాహనతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లేటటువంటి పరిస్థితి. తర్వాత పండిన పంట గిట్టుబాటు ధర, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే రైతును ఆదుకునే విధానం. పంట గిట్టుబాటు ధర అంటే లంకల్లో ధాన్యం లేదు కానీ వరి ధాన్యం పండించే రైతుకి ప్రభుత్వం కొన్న 24 గంటలు ఈ టైంకి వేస్తే రేపు ఈ టైంకల్లా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేటువంటి పరిస్థితి. 24 గంటలు మాక్సిమం, 8 గంటల్లో పడ్డాయి, 10 గంటల్లో పడ్డాయి, 24 గంటల్లో ప్రతి రైతు ఖాతాకి కూడా డబ్బులు పడ్డటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉందనేది మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు చేస్తాం. ఇప్పుడు కూడా మొక్కజొన్న గురించి అడుగుతా ఉన్నారు. అతి కొద్ది టైంలోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కూడా మొదలు పెట్టబోతున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మొక్కజొన్న పంట కూడా ఉంది కాబట్టి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా పండిన పంట గిట్టుబాటు ధర, అదేవిధంగా అకాల వర్షాలు వస్తే దాన్ని ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఈ లంక గ్రామాలకు సంబంధించి 2 సార్లు వరదలు వచ్చినాయి. మొదటిసారి వరదలకు మాత్రం వెంటనే డబ్బులు వచ్చినాయి కానీ మీరు అడగలేకపోతున్నారు. మీకు ఇంకో వరద డబ్బులు రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నేను 3-4 రోజుల నుంచి దాన్ని మానిటర్ చేస్తా ఉన్నాను. త్వరలోనే ఆ డబ్బులు కూడా తీసుకొస్తామని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఈ విధంగా పోతాళ్ళంక ఎత్తిపోతల పథకం గురించి చెప్పారు. కొన్ని దశాబ్దాల కళ మీకు. ఆ పోతాళ్ళంక ఎత్తిపోతల పథకానికి 50 కోట్ల రూపాయల నిధులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు.
స్కీమ్ అనేది 5 సంవత్సరాల కాలంలో పాడైపోయింది చాలా వరకు. అయినా కూడా దాన్ని మళ్ళీ ఇప్పుడు రెక్టిఫై చేసుకొని ముందుకెళ్లి రైతాంగానికి కొంత నీళ్లు ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇంకా చివరి భూమునికి వాటిలో అందట్లేదు, కొంత ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని కూడా ఏ విధంగా పూర్తి చేయాలి, రిపేర్లు ఏ విధంగా చేయాలనేది కూడా ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధం చేయమని చెప్పాం. అది కూడా త్వరలోనే చూస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ విధంగా నీటి భద్రత కానీ మీరు కూడా రైతులుగా డిమాండ్ ఆధారిత పంటలు పండించాల్సిన అవసరం ఉంది. ఎగుమతులకి ఏ పంటలు అనుకూలంగా ఉంటాయో అవన్నీ చూసుకొని అన్ని మీరు పండించిన ప్రతి పంట కూడా ఎగుమతులు కానీ రేటు వచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ పంటకు సంబంధించి ఈ ప్రభుత్వం ముఖ్యంగా టెక్నాలజీని కూడా అందుబాటులో తీసుకొస్తా ఉంది. డ్రోన్లు కానీ ఇతరత్ర పరికరాలను తీసుకొచ్చి టెక్నాలజీ వినియోగం చేస్తే పెట్టుబడి తగ్గింది, మీకు రాబడి ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది అనేది ఆలోచన. ఆ దిశగా కూడా ముందుకు పోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయబోతుందని చెప్పి ఆ దిశగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ కార్యక్రమం, ఈ వారం రోజుల కార్యక్రమం అదే రైతు వారోత్సవాలు అని చెప్పి రైతన్న మీకోసం అనే సందర్భంగా రైతుల మధ్యకి వెళ్తా ఉన్నాం. అధికారులందరూ కూడా ప్రతి ఇంటికి ప్రతి రైతు ఇంటికి తిరిగి ఇవన్నీ కూడా వివరించి చెప్పాలి. ఆ దిశగా మిమ్మల్ని అందరూ కూడా చైతన్యవంతం చేయాలి. అదేవిధంగా ఈ ఏంటమ్మా ఇవన్నీ ప్రకృతి వ్యవసాయం కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా ఆపేక్ష ఉంటుంది వాళ్ళ ప్రోత్సహించడంలో. మొట్టమొదట 10 ఏళ్ల క్రితం కూడా 14 నుంచి 19 వరకు కూడా పూర్తిగా రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అని ఆయన తీసుకొచ్చి దానికి డైరెక్టర్ గా పెట్టి పూర్తిగా ప్రోత్సహిస్తా ఉన్నారు. అనేక సదస్సులు చెప్పారు. దానికి సంబంధించి ఒక టీంని ఇక్కడ మొత్తాన్ని కూడా రిక్రూట్ చేసుకొని ఇదంతా కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో కానీ, అదేవిధంగా పండిన పంటలకు గిట్టుబాటు కల్పించడంలో కానీ, రైతుకి ఏదైనా సమస్య వస్తే ఆదుకోవడంలో కానీ అన్ని విధాలుగా రైతు పక్షపాతిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి. ఎప్పుడు మీరు అండగానే ఉంటారు. ఈ ప్రాంతం అంటే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ మీరు కొండంత అండగా ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా మీ మీద ఇంకో సమస్యలు ఉన్నాయి. ఈ లంక గ్రామాల్లో మరి నీటి మనకి కోతకు గురవుతా ఉన్నాయి. గ్రయాన్స్ ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు. అది నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాను. ఖచ్చితంగా ఈ సీజన్ లో కానీ వచ్చే సీజన్ లోపు వాటికి కూడా శాంక్షన్ తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాకు మీరందరూ కూడా వచ్చి రహదారుల నిర్మాణం కానీ అన్ని కూడా రిపేర్లకు డబ్బులు వచ్చున్నాయి. డబ్బులు ఎందుకంటే వ్యవస్థలన్నీ నాశనం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఆర్థికంగా చాలా నష్టపోయినటువంటి రాష్ట్రంలో ఈ 20 నెలల కాలంలో గాడిలో పెట్టడానికి ఎంతో శ్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా అవన్నీ కూడా చేసుకొని మొత్తం గాడిలో పెట్టి రాష్ట్రాన్ని ఇలా ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలుతోటే సరే పని అయిపోవాలా. అభివృద్ధి భవిష్యత్ ఆలోచనలు 2047 విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని ఇలా పరిపాలన సాగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంటేనే ఒక విజన్. ఆ విజన్ ముందు చూపు ఆలోచన ఉంటుంది ఆయనకి. ఆ ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొత్తం కుంటుపడి ఉన్నాయి. ఇలా రోడ్లు రహదారుల నిర్మాణం R&B కానీ పంచాయతీరాజ్ కానీ అన్ని రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయినాయి, నాశనం అయిపోయినాయి. వాటన్నిటి కూడా దాదాపు చాలా వరకు నిధులు తీసుకొచ్చి రిపేర్లు జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లో మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాం. మీరు ఈ ప్రభుత్వానికి పార్టీకి మీరు ఎప్పుడు కూడా ఆశీర్వచనాలు ఇస్తూ అండగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ చిన్న పట్టరాహ పసుపు జెండా ప్రతి పట్టణం పల్లెలో ఎగిరే జెండా. పట్టరాహ పసుపు ఓళ్లకు ఈ జెండా అంతా దండా. ప్రతి పట్టణం పల్లెలో
సార్